అయ్యా రోహిత్ శర్మ అందరికీ వాంకడేలోనే లాస్ట్ టెస్ట్ సెట్ చేసి వీడ్కోలు పలకడం బీసీసీఐ వల్ల కూడా కాదు. అందుకే సూటిగా సుత్తి లేకుండా ఓ విషయం చెప్తా, చాలు దిగిపో. కేవలం కెప్టెన్ గానే కాదు, బ్యాటర్ గా కూడా రిటైర్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైందేమో చూసుకో. బోర్డర్ గవస్కర్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సొంత గడ్డపై టీమిండియా 3-0తో ఓడిపోవడం భారత్ క్రికెట్ కి అవమానం. ఇండియా వైట్ వాష్ అవడం ఇదే మొదటిసారి. అప్పుడే రియలైజ్ అవుతావేమో, అట్లీస్ట్ కెప్టెన్సీ అయినా వదిలేస్తావేమో అనుకున్నాం, కానీ జరగలేదు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ కి ఏవో సొంత కారణాలతో అవైలబుల్ గా లేవు, కానీ బూమ్రా టీం ని అద్భుతంగా నడిపించి గెలిపించాడు. సెకండ్ టెస్ట్ లో మళ్ళీ పగ్గాలు అందుకున్నావు. అప్పటి నుంచి నువ్వు చేస్తున్న కెప్టెన్సీ ఎంత క్లూలెస్ గా ఉందో క్రికెట్ చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. అంతేకాదు బ్యాట్స్మెన్ గా కూడా ఘోరంగా విఫలమయ్యావు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్ లో కలిపి మొత్తం నువ్వు చేసిన పరుగులు 22 పరుగులు. ఫోర్త్ టెస్ట్ కి నీ ప్లేస్ ని సేవ్ చేసుకోవడానికి గిల్ డ్రాప్ చేయడం, ఇప్పటివరకు ఈ సిరీస్ లో ఓపెనర్ గా నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ ని నీ పొజిషన్ కోసం ఫస్ట్ డౌన్ కి మార్చడం లాంటి డెసిషన్స్ ఇంకా చిరాగ్గా ఉన్నాయి.